ఉద్యోగం చేస్తున్న స్థలంలో తోటి ఉద్యోగస్తుల రూపంలో నీ దగ్గరకు వస్తాడు. జాగ్రత్త. సాతానుగా రాడు. నిజంగా సాతానుగా వస్తే గమనించండి, సాతాను నీ బంధువు రూపంలోనే వస్తాడు. అంటే బంధువు రూపాన్ని ధరించి కాదు, ఆ బంధువులో ప్రవేశించి రెచ్చగొట్టి ప్రేరేపించి నిన్ను పాపంలో పడేసేటట్లుగా ఆ వ్యక్తిని పురికొల్పి నీ దగ్గరికి పంపిస్తాడు. నీ అన్న రూపంలో కొన్నిసార్లు వస్తాడు నీ బ్రతుకు నాశనం చేయటానికి. నీ తమ్ముడు రూపంలో వస్తాడు కొన్నిసార్లు, నీ చెల్లి రూపంలో రావచ్చు, నీ అక్క రూపంలో రావచ్చు, కొన్నిసార్లు నీ భార్యను కూడా, మరికొన్నిసార్లు నీ భర్తను కూడా వాళ్ళలో ప్రవేశించి వాళ్ళను రెచ్చగొట్టి నీ జీవితాన్ని పాడు చేయాలి అనేది సాతాను యొక్క ఉద్దేశం, సాతాను యొక్క ప్రణాళిక. అందుకనే పౌలు గారు అంటారు కదా, మనము సాతాను తంత్రములను ఎరగని వారము కాము. దేవుని బిడ్డలుగా వెంటనే ఇది సాతాను పని, అమ్మో ఇది సాతాను తంత్రం అని వెంటనే దాన్ని మనం పసిగట్టేవారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుం గాక.